పోలీసులు సివిల్ దుస్తుల్లో వచ్చి ఎలా విధులు నిర్వర్తిస్తారని ఏపీ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అలా సివిల్ దుస్తుల్లో రావడానికి వీల్లేదని, అది నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పోలీసు యూనిఫామ్లో కాకుండా సివిల్ దుస్తుల్లో వచ్చి అరెస్టు చేయడానికి వీల్లేదని, అది డీకే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. సివిల్ దుస్తుల్లో వస్తే పోలీసులని ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. సివిల్ దుస్తుల్లో వచ్చి విధులను అడ్డుకున్నారంటే ఎలా కుదురుతుందని ఏపీ పోలీసులను హైకోర్టు నిలదీసింది. సివిల్ దుస్తుల్లో పోలీసులు లా అండ్ ఆర్డర్ విధులు నిర్వర్తిస్తామంటే కుదరదని తెలిపింది. ఇంటెలిజెన్స్ అధికారులు సివిల్ దుస్తుల్లో ఉన్నప్పటికీ వారి బాధ్యత శాంతి భద్రతల పరిరక్షణ కాదని, వారున్నది కేవలం ప్రభుత్వానికి సమాచారాన్ని చేరవేయడానికి మాత్రమేనని గుర్తు చేసింది. అసలు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించే ప్రివిలేజ్లేవి పోలీసులకు లేవంది. కనీసం సఫారీ దుస్తుల్లో ఉన్న కొంతవరకు అర్థం చేసుకోవచ్చునంది. ఎస్బీ పోలీసులు కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వాహనం తనిఖీ సందర్భంగా జరిగిన తోపులాటకు సంబంధించిన వీడియో ఫుటేజ్ని తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. అంతేగాక ఈ కేసుకు సంబంధించి కేసు డైరీని కూడా తమ ముందుంచాలంది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ జగన్ గత నెలలో నెల్లూరు జిల్లాలో పర్యటించిన సమయంలో వాహనాలను తనిఖీ చేస్తున్న తనపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి దాడి చేసి గాయపరిచారంటూ ఎస్బీ కానిస్టేబుల్ మాల కొండయ్య ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్గామిట్ట పోలీసులు ప్రసన్నకుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు నమోదు చేశారు. దాన్ని కొట్టివేయాలని కోరుతూ ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషన్ తరపున న్యాయవాది వి రూపేష్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు. ఘటన జరిగిన ప్రదేశంలో ప్రసన్నకుమార్ రెడ్డి లేరని, ఆయన ఎవరినీ తోసివేయలేదని తెలిపారాయన. ఫోటోలను పరిశీలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయంటూ కోర్టుకు వివరించారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి సివిల్ దుస్తుల్లో విధుల్లో ఉన్నవారి గురించి ఆరా తీశారు. వారు పోలీసులని రూపేష్ చెప్పడంతో న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. పోలీసులు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించడం ఏమిటంటూ ప్రశ్నించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తిస్తారని పీపీ చెప్పడంతో న్యాయమూర్తి విభేదించారు. అలా అయితే వారు లా అండ్ ఆర్డర్ విధులు ఎలా నిర్వర్తిస్తారని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఘటనకు సంబంధించిన వివరాలు ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేశారు.